గుడ్ మార్నింగ్ అందరికీ. ఎందుకంటే నాకు ఇప్పుడే గుడ్ మార్నింగ్ అయింది కాబట్టి. టైం వచ్చి 9:50 అవుతుంది ప్రజెంట్. ఇప్పుడు మనది ఎక్కడికి ఎంబీపీ ఆకాశ నగర్కి బయలుదేరే టైం అయిందనమాట. ఆల్రెడీ మనది సీక్రెట్ డ్రింక్, వెయిట్ లాస్ సీక్రెట్ డ్రింక్ తాగేసాం. చిన్న ఒక మనది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా ఎటు ఇటు ఆకుండా బయలుదేరిపోవడం. మరి ఇంకా అయితే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 బాయిల్డ్ ఎగ్స్ విత్ బాయిల్డ్ చనా. ఇదేమొచ్చి సలాడ్ మధ్యాహ్నం వెళ్ళండి క్యారీ చేయడానికి అక్కడికి. అండ్ దాంతోపాటు ఒక 1 పీస్ లేదా 2 పీస్ వాటర్ మిలాన్ అనమాట ఇందులోది. ఇలాగా ఈ క్వాంటిటీ ఇలాగా నేను తింటా ఇప్పుడు. ఇది మన బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమొచ్చి ఇది నాది. ఇప్పుడు ఇది ఆఫ్టర్నూన్కి. ఇందులో కూడా ఒక పీస్ ఆఫ్టర్నూన్కి ప్యాక్ చేద్దాం. అదే అనమాట. మనం బ్రేక్ఫాస్ట్ ఆగుతేసి బయలుదేరుతాం. డన్. అయితే మనం జిమ్కి వచ్చేసాం అనమాట. డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఇంకా మధ్యలో సోది లేకుండా డైరెక్ట్గా జిమ్కి తీసుకొచ్చా. ఈరోజు ఏంటనేది చూద్దాం. వ్యాపారం అన్న నేను ఈవినింగ్ ఏం చెప్పాడంటే మార్నింగ్ టైం ఏమొచ్చి చిన్న మజిల్ ట్రైన్ చేద్దాం, అండ్ ఈవినింగ్ చేసేటప్పటికి ఏమొచ్చి పెద్ద మజిల్ ట్రైన్ చేద్దాం అన్నాడు అనమాట. చూద్దాం ఏంటనేది ఈరోజు వచ్చి. Come in, go. Big toe को नॉक देख. There you go. Good. Nice. Very good. Very good. Hold it. Hold it. వచ్చాం, కలిసాం. మనది తెలుసు కదా వర్కౌట్ ఎలా ఉంటుందో. జస్ట్ 15 to 20 minutes అంతే. ఆకర్షణ ఒక ఇద్దరు కంటిన్యూ చిన్న చిన్నవి మనం కూడా చెప్పామన్నమాట, చేయొచ్చు. అయితే చెప్పినట్టు ఇందాకలా వచ్చేటప్పుడు చెప్పాను కదా, డైలీ 2 మజిల్స్ ట్రైన్ చేద్దాం. మార్నింగ్ ఏమొచ్చి చిన్న మజిల్, ఈవినింగ్ ఏమొచ్చి పెద్ద మజిల్ అని. అయితే ఇప్పుడు ట్రైసెప్ చేద్దాం అని చెప్పాడు. ట్రైసెప్ చేయమన్నాడు, ట్రైసెప్ చేస్తాను నేను ఇప్పుడు. ఇలా ట్రైసెప్ ఇదనమాట. ఒక సెట్ అయింది, ఒక సెట్ చేద్దాం. 40 kgs 10 kgs పెంచి అనమాట. మూడో సెట్ చేద్దాం. ఆపేసి नॉर्मली मन अलग చేస్తాను. ఇలా తెచ్చి लंबी सेलेक्शन చేస్తాను. प्रेस करना. ठीक है. अब शुरू कर. और उसके बाद एक पेट हम करते हैं. गिरा तो लगा. ओए ఇదన్నమాట సెకండ్ వేరియేషన్. అప్ చేస్తాను నేను ఇంటికి అన్న. సో 2 reps కన్నా కీప్ ఆన్. ట్రై టు డు స్లో కంటిన్యూ. Get the flow. प्रेस कर. वो तेरे करना. आया ना यहाँ से देख. वो go press drop 6 come on 5 come on 4 come on 3 2 more 1 more last one come on. ఇదన్నమాట వ్యాపారం. బాయ్. ఓకే. అయితే ఈ విధముగా మా ట్రైసెప్ మార్నింగ్ అయిందనమాట. 2 వేరియేషన్లు. ఫస్ట్ వేరియేషన్ నుంచి రోప్తో నేను చేసా. సెకండ్ వేరియేషన్ ఏమొచ్చి రాడ్ వేసాం. చూసారుగా, స్టార్టింగ్ నుంచే లాస్ట్ దాకా డ్రాప్ షాట్ కొట్టామన్నమాట.
60 kgs నుంచి మొదలెట్టాం. 60కి 2 reps, 55కి 3 reps, 50కి 4 reps, 45కి అలాగా వెయిట్ తగ్గించుకుంటూ ఒక్కొక్క రెప్ పెంచుకుంటూ లాస్ట్ దాకా వెళ్ళాం. ఎంత దాకా వెళ్ళాం? 20 kg దాకా వెళ్ళాం. 20 kgకి లాస్ట్లో 12 reps ఎంతో కొట్టాం. అదనమాట సమాప్తం, అయిపోయింది ట్రైసెప్ వర్కౌట్. అన్నగారు వస్తున్నారు చూసారా? తెలుసు కదా, చూస్తుంటారు చాలా వీడియో, అప్పుడప్పుడు చూపిస్తుంటాను. నా యూట్యూబ్ ఈరోజు ఉండడానికి కారణం అన్నీ, ఎలా ఉండడానికి కారణం అలా అదే. అయితే ట్రైసెప్ వర్కౌట్ మార్నింగ్ సెషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోయి ఆకాశం ఇంటికి మధ్యాహ్నం మనది సలాడ్ తినేద్దాం ఆకాశం వచ్చినంత వరకు. కొద్దిగా అలా మన వీడియో కూడా ఎడిట్ చేసుకుందాం. దాని తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాడు అనమాట ఆకాశన్న, అది మన ఎయిర్ ఫ్రైలో పెట్టేసి రెడీ చేసేద్దాం ఆకాశన్న వచ్చినంత వరకు. ఇది ప్రస్తుతానికి వెళ్ళాక చూపిస్తా ఇంటికి. ఇది 7 నంబర్ 7 అది. ఇదిగోండి యాజ్ యూజువల్ అమ్మగారు చికెన్ పెడుతున్నారు ఓవెన్లోనే కదమ్మా? ఓవెనా ఇది? మరి మీరే చెప్పారు ఓవెన్. ఇది వచ్చినప్పటి నుంచి నేను చికెన్ ముక్కలు 2 ఎక్కువ తింటున్నాను. ఎందుకంటే ఇందులో పెట్టిన అమ్మగారు తినరు అనమాట. నాకు 2 ముక్కలు కలిసి వస్తున్నాయి. ఈ రోజు 2 ముక్కలు ఇస్తాం. చికెన్ టెంపరేచర్ 200, టైం ఏమొచ్చి అదనమాట. స్టార్ట్ అయిపోయినట్టే. 23 minutes పెట్టా 200 degrees పెట్టి. ఆఫ్టర్ 23 minutes తర్వాత దానికి అదే ఆఫ్ అయిపోద్ది అనమాట, తీసేయడం. మనం అప్పటిదాకా వెళ్ళి మన సలాడ్ తినేద్దాం. అయితే ఇదనమాట ఈరోజు మన సలాడ్. ఇది మిక్స్ వెజ్జెస్, దాంతోపాటు వాటర్ మిలన్ పెట్టిన వదనమ్మా, తినేద్దాం ఇది. ఓకే చాలు, ఇక్కడ ఆపేద్దాం, మళ్ళీ డిస్టి తగిలేస్తుంది. హే మరి మనది ఏంది సలాడ్ తినేసాం కదా, తిని కొంతసేపు అలాగా నేను మొబైల్ చూసుకున్నాను. అదే నిన్నటి వీడియో బ్లాగ్ ఎడిట్ చేసి ఆకాశం వచ్చాడు తినేయాలని చెప్పాడు. ఆకాశం వచ్చేప్పటికి ఫ్రెష్ అప్ అయ్యి లేట్ అవుతుంది అనమాట. నేను తినేసి రెస్ట్ చేయను అనమాట. ఈరోజు మధ్యాహ్నం మీల్ ఇది మనది. చూస్తున్నాం కదా, ఇది రైస్, ఇంకా దీన్ని తినేయడం. అయితే టైం ఏమొచ్చి 6 PM అవుతుంది అనమాట. పడుకొని ఉంటే ఆకాశాన్ని వచ్చి లేపిండు ఇంకా పడుకోరా అని, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి ఇంటర్వ్యూ లెగరాని లేపితే లెగిసా. అయితే మధ్యాహ్నం పడుకునేటప్పుడే చెప్పేశాడు, అరే సాయంత్రానికి జిమ్కి వెళ్ళేటప్పుడు ఒక ప్రీ వర్కౌట్ మీల్ రెడీ చేశాడు. ఏంటన్నా అంటే అదే స్వీట్ పొటాటో, బాయిల్డ్ స్వీట్ పొటాటోని పెరుగు కలిపేసి మీల్లా తయారు చేసి తినేసి వెళ్ళి వర్కౌట్ చేద్దాం అన్నాడు అనమాట. అయితే పదండి మరి ఇంక వెళ్ళి అది చేస్తాను, చూద్దు కానీ మీరు కూడా ఎలాగని. లో బడ్జెట్లో మన ప్రీ వర్కౌట్ అనమాట. సాధారణంగా ఏంటంటే ప్రీ వర్కౌట్ మనం ఏదైనా ఇప్పుడు ఒక తెలుసు కదా, ప్రీ వర్కౌట్ డబ్బాలు దొరుకుతాయి మనకి, స్కూప్ తీసి వాటర్లో కలిపి తాగేసి వెళ్తాం. అలా కాకుండా ఇది ఓన్గా మనం ప్రిపేర్ చేసుకొని వెళ్తే మంచి ఎనర్జీ దొరుకుద్ది, మంచి బాడీలో పంప్ కూడా కనిపిస్తుంది అనమాట. అది ఈ విధంగా స్వీట్ పొటాటో అండ్ కర్డ్, పెరుగు 2 కలిపి స్మాష్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది తినేసి ఇప్పుడు వెళ్తాం అనమాట వర్కౌట్ చేయడానికి. ఇద్దరిది వర్కౌట్ అనమాట, ఇద్దరిది ప్రీ వర్కౌట్. ఇది నాది అండ్ ఆకాశం అది. బాగా మిక్స్ చేస్తాను ఇక్కడ వీడియో ఆపేసి. ఇది మన ప్రీ వర్కౌట్ మీల్ అనమాట, రెడీ అయిపోయింది. చూసారా ఏం యాడ్ చేశాను? స్వీట్ పొటాటో, బాయిల్డ్ స్వీట్ పొటాటో అండ్ పెరుగు 2 మిక్స్ చేసి స్మాష్ చేస్తాను అనమాట. స్మాష్ చేసి మిక్స్ చేశాను. ఇది తినేసి వర్కౌట్ చేద్దాం ఇప్పుడు. అయితే మా ప్రీ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని
జిమ్కి వచ్చేసాం. జిమ్లో కాకుండా బయటికి వెళ్తాం, ఎందుకంటే మన బుడ్డోడు ఈవినింగ్ టైం కరాటే క్లాస్ నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. అలా ఒక చిన్న లుక్ వేసి వెళ్ళిపోదాం అని పైకి అలా వెళ్తున్నాం. ఇదిగోండి ఇదన్నమాట. కూర్చున్నాడు ఆడేనా మాకే ముందు వంగుతున్నాడు. ఇదిగోండి ఆ కూర్చొని ఆడికి బాడీ స్ట్రెస్ చేయమంటే ఆడు కూర్చొని ఏదో ఆడుకుంటున్నాడు తీసుకొని. బా ఈ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది నేను చెప్పను, ఎందుకంటే నా వల్ల మళ్ళీ వీళ్ళకి ప్రాఫిట్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ బ్లాగ్స్ వరకు వీడియో తీసి పెడుతున్నాను మీకు అంతే. Put the weight on the front leg, balance your hip in the middle. Yeah, chalo. There you go. That's good, Saurabh. Nice and easy. Don't move your lower back. ఆన్లైన్ నడుస్తుంది అనమాట. Okay. So, अपना हाथ लेकर तो ये पूरा स्ट्रेचर है. तो यहाँ से आज नहीं करना है. यहाँ से क्या करना है? इसको पकड़ के ठीक है. slowly again. Relax और स्ट्रेच करना. Squeeze. Squeeze. Knee. Squeeze. लोअर बैक को ज़्यादा हाइपरएक्ट नहीं करना. నార్మల్ కలిపి పిచ్చకు చుకున్నా వాళ్ళు బస్. So much center of gravity is falling directly towards the body. Okay. So I am making the mass. Get my upper half is going. Lower half is. ఈ వేరియేషన్ ఒక 3 సెట్స్ అనమాట. 3 సెట్స్ అయిపోతే ఇంకో వేరియేషన్ చూద్దాం అయితే అనేది. మనది ఒక వేరియేషన్ చేస్తాం కదా, క్లోజ్ గ్రిప్ లాట్స్ పుల్లో. దానికన్నా ముందు నార్మల్ లాట్స్ చేస్తాను నేను. లాట్స్ పుల్లోని బార్తో చేసే వామప్ లాగా, దాని తర్వాత ఆక్షన్ వచ్చి క్లోజ్ గ్రిప్ చేయించాడు. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ అనమాట ట్రాప్స్కి చూపిస్తే చూడండి. మన ఐసీఎన్ అనిల్ గారు చేస్తున్నారు కదా. ట్రాప్స్కి అనమాట. ఆయన పైకి లేపలే కుదిరినంత వరకు. వెళ్ళిపోతే లేపలే. ఇదనమాట మూడో వేరియేషన్ అనమాట బ్యాక్ లాట్స్ వరకు. చేసేస్తే ఫినిష్. बाबू भाई भाई वो गांड लेके आगे जा अभी हाँ ऐसा हाँ हाँ पैर लॉक कर pinch easy sir మనది ఈవినింగ్ సెషన్ కూడా సెషనే భయ్యా సెషన్ 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 ఫినిష్ అయిపోయింది అనమాట. బ్యాక్ వర్కౌట్తో ఒక 3 వేరియేషన్ చేసా. జాగ్రత్తగా ఇంటికి బయలుదేరిపోవడం మరి. అదే ఇంటికి బయలుదేరిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి పడతా. అప్పుడు టైం ఏమొచ్చి 11:35 PM అవుతుంది. ఈరోజు డిన్నర్ చాలా లేట్ అయిపోయింది నైట్ది. కొద్దిగా ఇంట్లో పని అవి చూసుకొని చేయడం వల్ల మీల్ చేసి ఇంకా కొద్దిగా వెళ్ళిపోదాం వాకింగ్ యాజ్ యూజువల్ డైలీ రొటీన్ చూపించేస్తే చూడండి అది కూడా. ఇదనమాట ఇంట్లో ఈరోజు మా అత్తగారి స్పెషల్ మరి బిర్యానీ వండారు. కొద్ది క్వాంటిటీలో బిర్యానీ. ప్లేట్ చూడండి ఎంత, 3 పీసెస్ చికెన్, ఇది ఫ్రై లాంటిది, ఇది కర్రీ, ఇది అదే మన నైట్
మీల్ అనమాట డిన్నర్. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే తేడానికి ఇదిగోండి ఇంత ఎక్కువ తెచ్చారు, కాకపోతే మనం తీసుకున్నది ఇంతే అనమాట. పోర్షన్ కంట్రోల్, నోరు లాగేస్తుంది తినాలని, కానీ తప్పదు మరి ఇంకా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 12:10 AM అవుతుంది అనమాట. నాది డిన్నరే లేట్గా అయింది 11:30కి. వాకింగ్ ఏమొచ్చి ఇంకా లేట్, తిని అలాగా మాట్లాడే కూర్చునేటప్పటికి 12:10 అయిపోయింది. బయలుదేరా ఒక 2-3 రౌండ్స్ కొట్టేస్తాను ఇలాగా అయిపోయింది. అదే 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అలాగా. చూపించాను కదా నా మీల్స్ ఏమున్నాయో. ప్లేట్ నిండా బిర్యానీ, స్వీట్స్ అదంతా ఇంట్లో తయారు చేసి తెచ్చిపెట్టారు. కానీ ఏంటి చూసారుగా ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను ఫుడ్. అదనమాట పోర్షన్ కంట్రోల్. ప్రతిసారి చెప్తూనే ఉంటాను నేను, పోర్షన్ కంట్రోల్ అని. మనం తినే క్వాంటిటీ తక్కువ ఉండాలన్నమాట. ప్లస్ స్వీట్స్ చూసి టెంప్ట్ అవ్వకూడదు. మెయిన్ స్వీట్, షుగర్ దాన్ని ఆపుకోవాలన్నమాట. అది ఆపుకుంటే రిజల్ట్ మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. నా ఫేస్లో అయితే మాత్రం తేడా వచ్చిందని నాకు తెలుస్తుందండి. మరి మీకు తెలుస్తుందో లేదో తెలియదు. 10 days బిఫోర్ 11 days బిఫోర్ నా ఫేస్ రౌండ్గా ఉండేది, ఫ్యాటీగా ఉండేది. ఇప్పుడైతే మొత్తం లాగేసాయి బుక్కలు గిక్కలు. ఇంకా ముందు ఉందిలేండి ముసలి పండగ, ఇదేం కాదు. కానీ అదనమాట. వీడియోస్ చూడండి, వెయిట్ ఎలా తగ్గించాలి, బాడీలో ఫ్యాట్ ఎలా తగ్గించాలి నేర్చుకోండి, ఫాలో అయిపోండి. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్ అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అనమాట. పాత వాళ్ళు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఆల్ నొక్కండి నోటిఫికేషన్. మన ఏది అప్లోడ్ ఇచ్చినా సరే తొందరగా వస్తుంది మీకు ఫస్ట్ అప్డేట్. అదనమాట. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం.